మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంతం వరకు సహించిన వాడెవడో వారే రక్షించబడినని రాయబడింది. అంత్య దినాల్లో అంటే చివరి రోజుల్లో అక్రమము విస్తరిస్తుందని, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని ప్రభు హెచ్చరించారు. అందుకనే అంతం వరకు సహించమని కోరుకుంటున్నారు. మన ప్రభు అయితే లోకంలో ఉన్న తన వారిని అంతం వరకు ప్రేమించారని యోహాను సువార్తలో చెప్పారు. మన ప్రభు ఏదైనా ముందు మనకి తను ఇవ్వకుండా మనల్ని చేయమనే దేవుడు కారు. ముందు ఆయనే మనల్ని ప్రేమించారు, తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. కాబట్టి తిరిగి మనల్ని ప్రేమించమన్నారు. ఆయనే ముందు మనల్ని క్షమించారు కాబట్టి మనల్ని కూడా పొందుకున్న క్షమాపణ ఇతరులకు ఇవ్వమన్నారు. ముందు ఆయనే మనల్ని కనికరించారు కాబట్టి తిరిగి మనల్ని కనికరం లేని తీర్పు తీర్చొద్దని చెప్పారు. విత్తడానికి విత్తనాన్ని, తినడానికి ఆహారాన్ని ఇచ్చిన వారు ఆయనే. విత్తనం ఇవ్వకుండా అది విత్తాలి అని కోరుకోరు ఆయన. ఆయనకు పక్షపాతం లేదు. అందరికీ రెండింటినీ సమానంగా ఇచ్చువాడు. అయితే విత్తేది అంటే ఇతరులకు ఇవ్వవలసింది, చేయవలసింది కూడా మనమే తినేస్తే భవిష్యత్తులో ఫలముండదు. అందుకనే ఎవరిది వారికి చెల్లించాలి, దేవునిది దేవునికి చెల్లించాలి, మనుషులకు మనుషులది చెల్లించాలి. అలాగే అంతం వరకు మనల్ని ప్రేమించే దేవుడు ఎంత మన చుట్టూ అక్రమము విస్తరించినా, ఎవరు మనకేమీ ఇవ్వకపోయినా, అంటే ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, కనికరించకపోయినా, న్యాయము జరిగించకపోయినా మనలోని ప్రేమ చల్లారిపోకూడదు. మనమైతే అంతం వరకు మన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నారు కాబట్టి మనలో కూడా ఆ ప్రేమ చల్లారిపోకూడదు. అంతము వరకు, చివరి వరకు ప్రేమనే ఫలాన్ని, ఆ ఫలంలో మనం నిలిచి ఉండాలి. లేకపోతే మన ప్రభు మన దగ్గర ఫలం లేకపోవడం చూసి నువ్వెవరో నేను ఎరుగను అనే ప్రమాదం ఉంది. అందుకనే అంతం వరకు మనం ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు.